నమస్కారం సింహరాశివార్లారా. మీ జీవితంలో ఒక ఫార్ములా ఉంటుంది కదా. సింహమంత ధైర్యం నాది, గుండెల్లో కసి ఉంది, నేను ఎటు వెళితే అటు చట్టం తయారవ్వాలి అని. కాని నేను మీకు చెప్పేదేంటంటే, కొన్నిసార్లు కొంచెం త్యాగం అంటే సాక్రిఫైస్, రాజీపడ్డం కూడా నేర్చుకోండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఫార్ములా మీద నడిస్తే, చట్టాలు చేయడం కంటే మీ అభివృద్ధి మార్గాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే జీవితంలో చాలా విజయవంతమవుతారు. నమస్కారం ప్రియమైన సింహరాశివార్లారా. ఫిబ్రవరి 1 నుండి 28 వరకు మధ్య ఉండే మీ సంపూర్ణ మాసఫలాల ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు ఫిబ్రవరి నెలలో మీ కర్మక్షేత్రం అంటే ఉద్యోగం, ఆస్తి, ధనం, సంతానం అంటే ఓవరాల్గా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతాను. అంటే గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఎలా ఉండబోతుందో వివరిస్తాను. అర్థమైందా? అయితే ఒక మాట మాత్రం తప్పకుండా చెప్పాలి. ఫిబ్రవరి నెలలో గ్రహాల గమనం ఎంతలా మారుతుందంటే మిమ్మల్ని కలవడానికి జనం తహతహలాడుతారు. ఎందుకంటే ఏదో పెద్దది జరగబోతోంది. ఇది చంద్రరాశి ఆధారిత సమాచారం. మీ చంద్రరాశి తెలిస్తే చాలా మంచిది. లేదంటే పేరు లేదా లగ్నం ద్వారా కూడా చూడవచ్చు. ఇబ్బందేమీ లేదు. సరే, ముందుగా సింహరాశివారులారా, ఫిబ్రవరి నెలలో మీ కర్మక్షేత్రం అంటే ఉద్యోగం మరియు వ్యాపారంలో స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రియమైన సింహరాశివార్లారా, మీ కర్మక్షేత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడిని మాయావీ గ్రహమంటారు. అందుకే సింహరాశివారు ఏదైనా పెద్ద పని చెయ్యాలన్నా లేదా ముందుకు వెళ్లాలన్నా జీవితంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. అది కుటుంబం వల్ల కావచ్చు, ఆరోగ్యం వల్ల కావచ్చు, లేదా మీ వ్యక్తిగత సరదాల వల్ల కావచ్చు. మీ పని విషయంలో రాజీపడటం లేదా బద్ధకం వల్ల సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడం అనేది నిజం. కాని ఈ రోజుల్లో బుధ శుక్రుల కలయిక మీకొక విషయాన్ని స్పష్టం చేసింది. చావోరేవో తేల్చుకోవాలి, పని మాత్రం చెయ్యాలి. జనవరి నుండి మీరు ఇదే సూత్రంతో నడుస్తున్నారు. అయితే ఫిబ్రవరి 6 నుండి ఏదో పెద్దది జరుగుతుంది. ఫిబ్రవరి 6న మీ కర్మక్షేత్రానికి అధిపతి అయిన శుక్రుడు కేంద్రస్థానంలోకి వచ్చి శుభస్థితిలో ఉంటాడు. ఎందుకంటే కేంద్రానికి అధిపతి కేంద్రంలోకే వస్తున్నాడు. ఫిబ్రవరి 6 నుండి మీరు మీ పనిపై చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు. కొత్త ఉద్యోగం మరియు వ్యాపార యోగాలు వృద్ధి చెందుతాయి. ఫిబ్రవరి 6 నుండి ఎవరైతే ఉద్యోగం లేదా వ్యాపారం మారాలనుకుంటున్నారో వారికి మంచి ఆప్షన్స్ రావడం మొదలవుతుంది. మీ పనిలో చిన్న చిన్న విషయాలపై కూడా మీరు శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఫిబ్రవరి 6న శుక్రుడు మీ జాతకంలో 6వ భావాన్ని వదిలి 7వ భావంలోకి రాగానే మీరు యాక్టివ్ అయిపోతారు. డిప్రెషన్, అతిగా ఆలోచించడం మరియు అనారోగ్యం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్న స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంకో శుభవార్త ఏంటంటే, ఫిబ్రవరి 6 నుండి మీ పాత ఉద్యోగులు, పాత పార్ట్నర్లు లేదా విడిపోయిన పాత స్నేహితులు మళ్లీ తిరిగి వచ్చే అవకాశముంది. వీరివల్ల మీ వ్యాపారం లేదా ఉద్యోగం గతంలో ఇబ్బందుల్లో పడి ఉండవచ్చు. రెండో ముఖ్యమైన విషయమేమిటంటే, ఫిబ్రవరి 3 నుండి ఇక్కడే బుధుడు కూడా ఉంటాడు. కాబట్టి శుక్రబుధుల కలయిక వల్ల నారాయణ యోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 13 నుండి బుధుడు మరియు సూర్యుడు కలుస్తారు కాబట్టి బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. అంటే ఫిబ్రవరి 13 తర్వాత మీరు చాలా మెచ్యూర్డ్గా ఫీలవుతారు. మీ పనిని తక్కువగా చూడరు. ప్రతి పనిపై చాలా ఫోకస్ చేస్తారు. గౌరవ మర్యాదలు పెరగడం మరియు మీ సరైన నిర్ణయాల వల్ల జీవితంలో ముందుకు వెళ్తారు. ఫిబ్రవరి నెలలో స్థితి ఏదైనా సరే మీరు మీ పని విషయంలో త్యాగం లేదా రాజీపడే ప్రసక్తే లేదు. ఇవే కాకుండా ఫిబ్రవరి 23 తర్వాత మీ జీవితం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడైతే ఫిబ్రవరి 23న 7వ భావంలోకి కుజుడు వస్తాడో అప్పుడు. అయితే కుజబుధుల కలయిక వల్ల ఫిబ్రవరి 23 తర్వాత మీ మాటపై కొంచెం నియంత్రణ ఉండాలి. సీనియర్లతో సత్సంబంధాలు సరిగ్గా ఉంచుకోవాలి. ఫిబ్రవరి 23 తర్వాత పెద్ద ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగంలో భారీ ఇంక్రిమెంట్ యోగముంటుంది. కర్మక్షేత్రంపై కుజుడు దృష్టి పడడం వల్ల మీ ఏళ్లనాటి నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ మొదలవుతుంది. రాజకీయాలకు సంబంధించినవి లేదా అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన సంబంధిత విషయాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. సరే, లాటరీ, సట్టా, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి 3 నుండి బుధుడు 7వ భావంలోకి వస్తాడు. ఫిబ్రవరి 3 నుండి షేర్ మార్కెట్ విషయంలో ఇబ్బంది పడుతున్నవారికి ఇప్పటివరకు లాభాలు మెల్లమెల్లగా వస్తున్నా ఇక నుండి అవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశముంది. విదేశీ ప్రయాణాల కోసం చూస్తున్నవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశివారులారా, ఫిబ్రవరి 3న బుధుడు 7వ భావంలోకి వస్తున్నాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు వస్తున్నాడు. దీనివల్ల శుక్రబుధుల నారాయణ యోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 13 నుండి
సూర్యుడిక్కడికి రావడం వల్ల బుధాదిత్య యోగం మరియు సూర్యశుక్రుల కలయికతో లక్ష్మీయోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఫిబ్రవరి 6 నుండి విదేశీ ప్రయాణ యోగాలు ఉన్నాయి. అయితే మీ వ్యాపారంపై దృష్టి పెడుతూ విదేశీ ప్రయాణం చేయడం మంచిదని నేనొక హెచ్చరిక ఇస్తున్నాను. వీసా, పాస్పోర్ట్ విషయంలో సమస్యలు ఉన్నవారికి ఫిబ్రవరి 6 నుండి అన్నీ సాఫీగా సాగుతాయి. విదేశీ ప్రయాణం 100% జరుగుతుందని కనిపిస్తోంది. సరే, సింహరాశివార్లారా, ఈ నెల మీ ఆదాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నేను చెప్పాను కదా, జనం మిమ్మల్ని కలవడానికి తహతహలాడతారు అని. అంటే ఏదో పెద్ద లాభం వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి ఆదాయస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆదాయం వస్తూనే ఉంది. సేవింగ్స్ గురించి మీరు ఆలోచిస్తున్నా అవి అవ్వడంలేదు. కాని ఫిబ్రవరి 3న బుధుడు, ఫిబ్రవరి 6న శుక్రుడు, ఫిబ్రవరి 13 నుండి బుధాదిత్య మరియు నారాయణ యోగాలు ఏర్పడడం వల్ల మీ జీవితంలో ఫిబ్రవరి 3 నుండి నలుమూలల నుండి భారీ ఆదాయం వస్తుంది. ఎక్కడైనా మీ ఫండ్స్ ఇరుక్కుపోయుంటే అవి బయటకు వస్తాయి. స్నేహితుల దగ్గర లేదా బంధువుల దగ్గర ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్లు దొక్కుతాయి. పెట్టుబడిదారులు దొక్కుతారు. ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి అవకాశాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే సంకేతాలున్నాయి. అంటే వచ్చే ఫిబ్రవరి నెల సింహరాశివారికి చాలా బాగుండబోతోంది. కొంతమంది జ్యోతిష్యులు ఈ 4 గ్రహాల కలయిక చూసి మిమ్మల్ని భయపెట్టవచ్చు. కాని మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అర్థమైందా? ఈ నెల మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 7వ భావంలో ఉన్న రాహువు మిమ్మల్ని తప్పుడు సంబంధాల వైపు లేదా అతిగా భాగస్వామిని నమ్మేలా చేస్తున్నాడు. ఇది మీ వ్యక్తిగత సంబంధాలను పాడుచేసే అవకాశముంది. ఈ రాహువు చాలా తెలివైనవాడు. కాని ఫిబ్రవరి 3 నుండి 2వ భావానికి అధిపతి, ఫిబ్రవరి 6 నుండి 3వ భావానికి అధిపతి 7వ స్థానానికి రావడం వల్ల మీ వైవాహిక జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది. నెగిటివిటీ తగ్గుతుంది. మీరు ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటే అది కూడా సఫలమవుతుంది. అత్తమామల వైపు నుండి ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి. కాని విడిపోవాలని లేదా డైవోర్స్ వరకు వెళ్లినవారు, మళ్లీ తిరిగి కలవడానికి ఇష్టపడనివారు ఉంటే ఫిబ్రవరి 23న కుజుడు 7వ భావంలోకి వచ్చినవాళ్లు డైవోర్స్ దిశగా ముందుకు వెళ్లవచ్చు. ఇది నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. సరే, భూమి, ఇల్లు, వాహనం మరియు ఆస్తుల విషయం చూద్దాం. కుజుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ నెల తల్లిదండ్రులతో సత్సంబంధాలు బాగుంటాయి. ఖరీదైన గ్యాడ్జెట్స్ లేదా వాహనాలు కొనే అవకాశముంది. కన్స్ట్రక్షన్ పనులు ఆగిపోయి ఉంటే అవి మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుండి ఆస్తుల అమ్మకం ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి 6 నుండి తండ్రి ఆరోగ్యం మరియు ఆయన వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. సింహరాశివార్లారా, విద్య మరియు సంతానం విషయం చూస్తే బృహస్పతి మీ జాతకంలో 5వ భావంపై దృష్టి పెట్టారు. కాని ఇక్కడ సమస్య బుధుడి వల్ల వస్తోంది. ఫిబ్రవరి 3న బుధుడు మారగానే సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి కెరియర్ సమస్యలు తీరుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి యోగముంది. మీరు కోరిన సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఫిబ్రవరి 6 నుండి ఈ విషయాల్లో ఇంకా పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల వల్ల చదువులో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే 6వ భావంలో కుజుడున్నాడు. కాని గొంతు నొప్పి, తలనొప్పి, పాదాల నొప్పి, ముఖ్యంగా ఎడమ కాలు నొప్పి మరియు ఛాతీ ఇన్ఫెక్షన్ వంటి చిన్న చిన్న సమస్యలు ఫిబ్రవరి 6 వరకు ఉండవచ్చు. ఆ తర్వాత వీటిలో మార్పు వస్తుంది. ఇక కోర్టు కేసుల విషయానికొస్తే ఫిబ్రవరి 23 వరకు కుజుడు దృష్టి 12వ భావంపై ఉంది. ఇది నీచ దృష్టి కాబట్టి ఫిబ్రవరి 23 వరకు న్యాయపరమైన చిక్కులు రావచ్చు. తప్పుడు చోట పెట్టుబడి పెట్టకండి. అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ రకమైన స్కామ్స్లోకి ఇరుక్కుపోకండి. ఫిబ్రవరి 23 వరకు రిస్క్ తీసుకోకండి. ఆ తర్వాత అంతా బాగుంటుంది. నేను చెప్పినట్లుగా ఫిబ్రవరి 3 తర్వాత మీకు ఐశ్వర్యం లభిస్తుంది. పరిహారాలు ఏం చెయ్యాలి? ఫిబ్రవరి 6 వరకు ప్రతిరోజూ ఓం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని జపించండి. దుర్గాదేవికి లేదా లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇవ్వండి. నెలంతా పసుపు రంగు చందనం తిలకం పెట్టుకోండి. హనుమంతుడికి సింధూరం లేదా చమంతి నూనె సమర్పించండి. దీనివల్ల మీ జీవితం మారిపోతుంది. సింహరాశివారి ఫిబ్రవరి మాస ఫలాల గురించి నేను మీకు చాలా స్పష్టంగా వివరించాను. మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను. ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.